IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో జరిగినటువంటి విషాద ఘటన అందరికీ తెలిసిందే. 300కు పైగా ప్రజలు మృతి చెందడం జరిగింది. కొండ చర్యలు విరిగిపడటం, అకాలంగా వచ్చినటువంటి వరదలు, బురదతో కూడుకున్నటువంటి వరద కారణంగా ఎన్నో ఇళ్ళు, గ్రామాలు భూస్థాపితం అయిపోయినటువంటి పరిస్థితి. సో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ వయనాడ్ జిల్లాని పర్యటించనున్నారు. ముందుగా ఆయన హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత నేరుగా వయనాడ్లో ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని సందర్శించి అక్కడ బాధితులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ దీనికి సంబంధించి స్పందించడం జరిగింది. వయనాడ్ ప్రాంతాన్ని ప్రధాని నేరుగా సందర్శించడం అనేది చాలా ఆనందం కలిగిస్తుందని, ఎందుకని అంటే ఆయన ఈ ప్రాంతంలో నేరుగా పర్యటించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేయగలుగుతారని, దాని ద్వారా దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించినట్లయితే అక్కడ బాధితులకు మరింత న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందని, మోదీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.